నమస్కారం. పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం చేసేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఈ నెల 9న బంగారుపాలెం పర్యటనకు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి షరతులతో కూడిన అనుమతులను మంజూరు చేశాం. జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్. ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి పెండింగ్లో ఉన్న 13 నెలల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి. సిఐటియు జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు. వార్తల్లోని వివరాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన అర్జీలను కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడల్తో పాటు ప్రజల నుంచి అర్జీ స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ అనుపమ, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ PGRSలో వచ్చిన సమస్యల అర్జీలను పెండింగ్ లేకుండా వేగంగా పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి అర్జీని పరిశీలించి ఎండోర్మెంట్లను ఇవ్వాలని సంబంధిత ఆర్డీఓలు వారి పరిధిలోని మండలాలలో పర్యటించి ఎండార్స్మెంట్లను పరిశీలించాలని ఆదేశించారు. రీఓపెన్కి అవకాశం లేకుండా అర్జీదారులు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చేయాలన్నారు. ఆయా కార్యాలయాలకు PGRS కింద అర్జీలు సమర్పించేందుకు వచ్చే ప్రజలను ఆప్యాయతతో పలకరించి సమస్యలను అడిగి తెలుసుకొని అర్జీలను స్వీకరించాలని అన్నారు. మొత్తం 332 అర్జీలు రాగా ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 265, పోలీస్ శాఖకు 11, జిల్లా పంచాయతీ శాఖ 3, విద్యాశాఖ 3, ICDS 1, దేవాదాయ శాఖ 2, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 1, DRDA 25, విద్యుత్ 1, పౌర సరఫరాల శాఖ 8, మున్సిపల్ కమిషనర్ చిత్తూరు 1, పశు సంవర్ధక శాఖ 1, మెఫ్మా 1, వ్యవసాయ శాఖ 3, గృహ నిర్మాణ శాఖ 1, RWS 2, MPDO బైరెడ్డిపల్లి 1, MPDO గంగాధర్ నెల్లూరు 1, MPDO పెనుమూరు 1, MPDO వీకోట 1. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, ట్రైనీ కలెక్టర్, DRO, RDO, డిప్యూటీ కలెక్టర్లు అనుపమ, విజయలక్ష్మిలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. మామిడి రైతులను ఈ నెల 9వ తేదీన పరామర్శించేందుకు జిల్లాకు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి షరతులతో కూడిన అనుమతులను మంజూరు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ మాట్లాడుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9వ తేదీన చిత్తూరు జిల్లా బంగారుపాలెం మామిడి మార్కెట్లో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనున్న నేపథ్యంలో షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేశామని,
ఇందులో భాగంగానే హెలిప్యాడ్ వద్ద కేవలం 30 మంది నేతలకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో పాటు మార్కెట్ యార్డ్లో 500 మంది రైతులకు మాత్రమే అనుమతులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. దీనితో పాటుగా హెలిప్యాడ్ వద్ద నుండి బంగారుపాలెం మార్కెట్ యార్డు వరకు ఎలాంటి రోడ్డు షోలకు, బహిరంగ సభలకు అనుమతులు ఇవ్వలేదని, జగన్మోహన్ రెడ్డి వచ్చే ప్రాంతాలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వైసీపీ నాయకులకు స్పష్టం చేయడం జరిగిందన్నారు. ఇదివరకు సత్యసాయి జిల్లా రాప్తాడు, ప్రకాశం జిల్లా పల్నాడు ప్రాంతంలో జరిగిన సంఘటనలో పునరావృతం కాకుండా ఆంక్షలతో కూడిన నిబంధనలను పోలీస్ శాఖ ద్వారా విధించడం జరిగిందన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇచ్చిన నిబంధనలను ఉల్లంఘిస్తే సంబంధిత నేతలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేస్తామని ఆయన వెల్లడించారు. మరొక 500 మందికి వచ్చి ఇంటరాక్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా మనం మార్కెట్ యార్డ్లో 500 మందికి, అలానే హెలిప్యాడ్ వద్ద 30 మందికి పర్మిషన్ ఇస్తాం. అండ్ ఎటువంటి ర్యాలీస్ కానీ అలానే రోడ్ షోస్ కానీ జరగకూడదని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది వరకు జరిగిన ఇన్సిడెంట్స్ చూసుకున్నట్లయితే 3 చోట్ల. మొదటిది మన సత్యసాయి జిల్లాలో రాప్తాడు నియోజకవర్గంలో ఒక ప్రోగ్రాం జరిగింది. అక్కడ పోలీసులు ఎక్స్క్లూజివ్గా చెప్పి స్ట్రాంగ్ బ్యారికేడ్ పెట్టించుకోమని, అలానే చాలా తక్కువ మంది రావాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసినా కూడా ఎక్కువ సంఖ్యలో రావడం, అలానే హెలిప్యాడ్ లోపలికి ఎక్కువ మంది వచ్చేసేసి ఈవెన్ చాపర్ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో ఇది మొత్తం ప్లానే, అంటే విఐపి యొక్క సెక్యూరిటీని కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అలానే ఇండివిజువల్ సెక్యూరిటీ, సో ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది. ఇది మొదటి ఇష్యూ. సో రెండవ ఇన్సిడెన్స్ పొదిలి, ప్రకాశం జిల్లాలో కూడా జరిగింది. అక్కడ టొబాకో రైతుల్ని మాట్లాడడానికి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా సుమారుగా లోపలికి టొబాకో బోర్డులోకి 25 మందిని పర్మిషన్ ఇస్తే మోర్ దాన్ 1000 మెంబర్స్ లోపలికి వెళ్ళారు. టొబాకో బేల్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అవ్వడం, లోపల తోపులాటం జరగడం, సో స్టాంపిడ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ జరిగి కొంతమంది పోలీస్కి మరియు సివిలియన్స్కి కూడా గాయాలు. మూడవ ఇన్సిడెంట్ పల్నాడు జిల్లాలో జరిగింది, రెంటపాళ్ళ విలేజ్. ఈ రెంటపాళ్ళ విలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా విలేజ్ చాలా చిన్నది, రోడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి. ఒక 100 మంది మాత్రమే రావచ్చు. ఈ కాన్వే కాకుండా మరొక 3 వాహనాలు రావచ్చు అని పోలీసు వాళ్ళకి ముందరగానే విజ్ఞప్తి చేయడం జరిగింది. బట్ ఇది కాకుండా నేషనల్ హైవే మొత్తం బ్లాక్ కావడం, అలానే నేషనల్ హైవే మీదే ఒక వ్యక్తి ప్రాణం పోవడం, అంబులెన్స్ సర్వీసెస్ కూడా డిస్టర్బ్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, అలానే ప్రస్తుతం మన బంగారుపాలెంలో ఉన్న పొలిటికల్ సినారియో, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఈ 500 మందికి, అలానే హెలిప్యాడ్ వద్ద 30 మందికి పర్మిషన్ ఇస్తాం. దీనితో పాటు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తప్పకూడదు, అలానే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకూడదు, విఐపి వచ్చి సేఫ్గా వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం మరికొన్ని కండిషన్స్ కూడా పెట్టాము. ఇందులో ఉన్న కండిషన్స్, ఏ ఏరియా అయితే సరే మనం మ్యాంగో మార్కెట్ యార్డ్ ఉందో దాని పక్కనే కూడా స్కూల్స్ ఉన్నాయి, అలానే చాలా పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. సో స్కూల్స్ అవన్నీ కూడా టైం లేట్ అయితే డిస్ట్రప్షన్ అవుతుంది, పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఇన్కన్వీనియన్స్ అవుతుందనే ఉద్దేశంతో మనము వాళ్ళకి స్ట్రిక్ట్గా టైమింగ్స్ ఫాలో అవ్వమని చెప్పడం జరిగింది. అలానే హెలిప్యాడ్ వద్ద ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని స్ట్రాంగ్ బ్యారికేడింగ్, డబుల్ లేయర్ వేసుకోమని చెప్పడం జరిగింది. ఏరియాలో ఎటువంటి ఇష్యూస్ జరగకుండా సీసీటీవీ కెమెరాస్ వాళ్ళని పెట్టించమన్నాము. అలానే హెలిప్యాడ్ వద్ద 30 మందికి మాత్రం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మ్యాంగో ఫార్మర్స్తో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడానికి 500 మందికి, ఎటువంటి పబ్లిక్ మొబిలైజేషన్ జరగకూడదు. అలానే ఇంపార్టెంట్ జంక్షన్స్ వద్ద ఎటువంటి ట్రాఫిక్ జామ్స్ దయచేసి క్రియేట్ చేయవద్దు, మొబిలైజేషన్ చేయవద్దు అని ఎక్స్క్లూజివ్గా చెప్తున్నాము. దీనికి సంబంధించి నోటీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా మనము కండిషన్స్లో మెన్షన్ చేసి మనం కండిషనల్లో ఉన్న పర్మిషన్స్ ఇస్తున్నాము. సో ప్రీవియస్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము చేసే విజ్ఞప్తి ఒకటే, ఎవరు కూడా ఎక్కువ సంఖ్యలో మొబిలైజ్ చేయవద్దు. ఇది అతిక్రమించి ఎవరైనా మొబిలైజ్ చేసినా, అలానే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరిగినా, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ వచ్చినా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి 13 నెలల వేతనాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ, జిల్లాలో ప్రకృతి వ్యవసాయం గ్రామాలలో సిబ్బంది పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని, అయితే వ్యవసాయాన్ని గ్రామీణ ప్రాంతాలలో ప్రోత్సహిస్తున్న సిబ్బందికి మాత్రం 13 నెలలుగా జీతాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. వెంటనే వేతనాలు మంజూరు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని గంగరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు 13 నెలల బకాయి వేతనాలు ఉన్నాయి. వేతనాలు వెంటనే విడుదల చేయాలని చెప్పి, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మేము సిఐటిగా ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల సమస్యల మీద ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ప్రకటన చేశారు. మేము కూడా స్వాగతిస్తున్నాం, మంచిదే. ఈరోజు మొత్తం ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అందులో ప్రభుత్వం లక్ష్యం కూడా నెరవేరుస్తున్నారు. అయితే అందులో ప్రభుత్వం ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందులో 13 నెలల వేతనాలు లేకపోతే వాళ్ళ కుటుంబాలు ఎలా జీవనం గడుపుతాయని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అందులో ఇప్పటికైనా ఈ వేతనాలు వెంటనే విడుదల చేసి వీళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించకపోతే ఇప్పటికే ఈ చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గంలో సమ్మెలో కొనసాగుతున్నారు. దాని వాళ్ళకు మద్దతుగా అదేవిధంగా ఈ జిల్లా సమస్యల్లో ఈ జిల్లాలో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సమ్మె ఈరోజు గతంలోనే సమ్మె నోటీస్ ఇచ్చాం. రెండవసారి మళ్ళీ ఈరోజు సమ్మె నోటీస్ ఇచ్చి వెంటనే సమ్మెకి వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పెళ్లి పేరుతో 28 కోట్ల రూపాయలు కాజేసిన ఓ ప్రబుద్ధుడిపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోలుకు బాధితురాలు ఫిర్యాదు చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేటకు చెందిన నాగమణికి బెంగళూరుకు చెందిన వెంకటప్పరెడ్డితో 25 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. నాగమణికి వెంకటప్పరెడ్డికి ఒక మగ సంతానం కూడా జన్మించాడు. ఇదిలా ఉండగా 15 సంవత్సరాల క్రితం నాగమణి కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా 10 సంవత్సరాల క్రితం నాగమణి భర్త వెంకటప్పరెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త కొడుకు చనిపోవడంతో ఒంటరిగా మిగిలిన నాగమణి తనకు తోడు కోసం భార్య చనిపోయిన పిల్లలు లేని వారిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే చిత్తూరుకు చెందిన పెళ్లిళ్ల బ్రోకర్ జమునకు విషయాన్ని తెలియజేయగా పెళ్లిళ్ల బ్రోకర్ జమున ద్వారా నాగమణి వివరాలను బంగారుపాలెం మండలం శేషాపురానికి చెందిన శివప్రసాద్ సంపాదించాడు. అయితే బ్రోకర్తో పని లేకుండా బాధితురాలు నాగమణి ఫోన్ ద్వారా సంప్రదించిన శివప్రసాద్ తనకు పిల్లలు లేరని, భార్య కూడా కరోనాతో చనిపోయినట్లు నాగమణిని నమ్మించాడు. శివప్రసాద్ చెప్పిన మాయ మాటలు నమ్మిన నాగమణి 2022 అక్టోబర్ 28వ తేదీన కర్ణాటకలోని బంగారు తిరుపతి దేవాలయంలో శివప్రసాద్ను పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది. కొన్ని రోజులు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే శివప్రసాద్ తాను వేసిన ఎత్తుగడలలో భాగంగా తన భార్య నాగమణితో తనకు ఆర్బీఐ నుండి 1700 కోట్లు వస్తుందని, ఇందుకోసం ఆర్బీఐకు 15 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో చెల్లించాలని నాగమణిని శివప్రసాద్ నమ్మించాడు. దీనిని నమ్మిన నాగమణి తన బ్యాంక్ ఖాతా ద్వారా శివప్రసాద్తో పాటు అతని అన్న చక్రవర్తి, వదిన హేమలతలకు 3 కోట్ల రూపాయలను ఆన్లైన్ ద్వారా లావాదేవీలు చేపట్టింది. అంతేకాకుండా నాగమణికి సంబంధించిన 10 కోట్ల విలువైన వ్యవసాయ భూమితో పాటు తనకు బెంగళూరులో ఉన్న 15 కోట్ల రూపాయలు విలువ చేసే ఇంటిని విక్రయించి సొమ్ములను తన భర్త శివప్రసాద్కు అందించింది. అయితే తాను ఇచ్చిన డబ్బులు తిరిగి శివప్రసాద్ ఇవ్వకపోవడంతో నాగమణి ప్రశ్నించగా 2024వ సంవత్సరం డిసెంబర్ నెలలో నాగమణి నుండి శివప్రసాద్ పరారయ్యాడు. దీంతో శివప్రసాద్ని వెతుక్కుంటూ జిల్లాకు చేరుకున్న నాగమణికి తనకు ఇదివరకు వివాహం జరిగి కూతురు కూడా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చింది. తాను మోసపోయానని గుర్తించి తనకు న్యాయం చేయాలని సోమవారం జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ను ఆశ్రయించగా ఈ మేరకు శివప్రసాద్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాకు సరే దాన్ని చూసి అలాగే నేను మా వాళ్ళకంతా చెప్పి పెళ్లి చేసుకుంటున్నాను. ఎక్కడ జరిగింది పెళ్లి? ఎప్పుడు జరిగింది? 22 నెల 22 సంవత్సరంలో అక్కడ గుట్టల్లి బంగారు తిరుపతి గుట్టల్లిలో జరిగింది. అక్కడ జరిగిందన్న. మళ్ళీ ఏం జరిగింది? అదే అన్నక్క 2 ఏళ్ళు బాగానే ఉంటుందన్న. అన్నాక నాకు వీళ్ళ గురించి తెలిసింది. ఏం తెలిసింది అతని గురించి నీకు? అదే పెండ్లా ఉంది, బిడ్డ ఉంది అని తెలిసా. అన్నాక నేను రాణించుకోలేదు. డిసెంబర్లో పోయినాడు. అన్నాక రాని. నీకు ఏమని చెప్పి నీ దగ్గర డబ్బులు ఏమర్చి తీసుకున్నారు?
నా దగ్గరనా అదే ఆర్బీని ఇంకా డబ్బులు వస్తుంది, నేను ఇస్తాను. డబ్బులు అడిగి నాకు నేను ఇస్తే లెటర్ చూపించాను నాకే. సరే చెప్పి నన్ను నమ్మి వాళ్ళు డబ్బులు ఇస్తానా. ఎంత ఇచ్చినావు వాళ్ళకి 5 కోట్లన్నా. అదే ఎట్లా ఇచ్చినావు నువ్వు? అదే జమీన్ అమ్మి తిరిగా ఇల్లు అంగళ్ళు ఉండనా, అది బాడికి వస్తా ఉండే, దాన్ని అమ్మి ఆ డబ్బులు ఇచ్చిందన్న. ఎల్ఐసిలో డబ్బులు వచ్చేది అదంతా ఇచ్చిందన్న. ఎక్కడి నుంచి వచ్చిన ఎల్ఐసి డబ్బులు? అది కొడుకుది అన్న, కొడుకుది నాది ఉండే. ఆ డబ్బులు వచ్చిండే అప్పుడు ఇస్తే వాళ్ళకి ఇస్తామని చెప్పి తీసుకునింది. అన్నకు అడిగితే వాళ్ళు ఇవ్వలేదన్న. అడిగితే వాళ్ళు నన్ను బెదిరించిరే. నా భయానికి నేను వచ్చి మా అక్కల ఇంట్లో రామకుప్పం మండలంలో ఉన్నాను. అడిగితే ఇస్తాం. వచ్చినావు? అదే నాకు న్యాయం కావాలని వచ్చినాను. ఎస్పీ సార్ దగ్గరికి వస్తేమన్నా నాకు న్యాయం కావాలని వచ్చినాను. నకిలీ ఆర్ఎంపీ వైద్యునిపై చర్యలు తీసుకుని తమకు నష్టపరిహారం చెల్లించాలని బాధితులు సోమవారం కలెక్టర్కు విన్నవించారు. వివరాల్లోకి వెళితే పలంనేరు మండలం కోలమాసనపల్లికి చెందిన కల్పన అలియాస్ కరిష్మా భర్త మృతి చెందడంతో తల్లి వద్ద ఉంటోంది. ఇటీవల కరిష్మాకు ఆరోగ్య సమస్య తలెత్తడంతో వీకోటలోని షేక్ అంజాద్ బాషా వద్ద చికిత్స చేయించుకున్నారు. డాక్టర్ ఇచ్చిన మందులను వాడారు. మందులు వాడిన అనంతరం కరిష్మాకు మాటలు రాక గొంతు మూగపోవడంతో పాటు ఒంటిపై దురదలు వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో తల్లి, సోదరుడు, బంధువులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించారు. ఫలితం లేకపోవడంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే డాక్టర్లు నకిలీ ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్లోని మందులు వాడడం వల్లే కరిష్మాకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయని తెలపడంతో బంధువులు డాక్టర్ వద్దకు వెళ్లి నిలదీయగా బాధితురాలు కరిష్మాకు ఎయిడ్స్ వ్యాధి ఉందని తప్పుడు ప్రచారం చేసినట్లు బాధితులు తెలిపారు. అతను చేసిన చికిత్సతో తన కుమార్తె సర్వస్వం కోల్పోయిందని తల్లి ఆవేదన చెందడంతో పాటు తమకు న్యాయం జరిగే విధంగా వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చు పెట్టిన 10 లక్షల రూపాయలు డాక్టర్ చెల్లించాలని, అలాగే డాక్టర్ అంజాద్ బాషాపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్కు బాధితులు వినతి పత్రం సమర్పించారు. అంజాద్ అనే డాక్టర్ దగ్గరికి స్కిన్ ఇష్యూ కోసం వెళ్ళాము ఆయన దగ్గరికి. సో ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆయన ఇచ్చిన మందుల వల్ల అదే రోజు నైట్ ఆమెకి ఆ మాత్రలు తాగడం వల్ల నోరు రాకపోయింది. నెక్స్ట్ డేనే మొత్తం నోరు మొత్తం పడిపోయింది. దానివల్ల కుప్పం పిఎస్ హాస్పిటల్కి వెళ్ళాం సార్. అక్కడ ట్రీట్మెంట్ చేసి ఇది బ్రెయిన్ స్ట్రోక్ అయింది, ఇక్కడ కుదరదు, ఇక్కడ నుంచి బెంగళూరు తీసుకెళ్ళాలి అంటే అక్కడ నుంచి బెంగళూరులోని సంజాజ్ హాస్పిటల్లో దగ్గర దాదాపు 30 రోజుల పాటు వైద్యం చేయించాం సార్. ఆ వైద్యంకి మాకు 9 నుంచి 10 లక్షలు ఖర్చు అయింది సార్. అదేవిధంగా ఈ విషయం పైన అంజాద్ డాక్టర్ని అడగడం వల్ల ఆయన దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, దీనికి హెచ్ఐవి పాజిటివ్ అని ఉంది కూడా మాకు చెప్పాడు. సో దీని పరంగా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం సార్. పై అధికారులు కోసం ఇక్కడికి కలెక్టరేట్కి రావడం జరిగింది. దయచేసి అధికారులు మాకు న్యాయం చేసి సార్ పలానా డాక్టర్ వీకోట దగ్గర కృష్ణాపురంలో ఉండు అంజద్ డాక్టర్ సార్. అక్కడ వెళ్ళిన అదే రోజే ఆయన ఇచ్చిన డోస్ వల్ల, ఆయన ఇచ్చిన టాబ్లెట్స్ వల్ల స్ట్రోక్ కొట్టింది. ఆ రోజు నెక్స్ట్ డేనే కుప్పం పిఎస్ హాస్పిటల్లో నేను చెకప్ చేయించాను సార్. అక్కడ అన్ని చెకప్లు చేసి స్ట్రోక్ కొట్టింది దీనికి. సో అప్పటికే మాట 90% మాట పడిపోయింది. అప్పటికే ఆ మాట పడిపోవడం వల్ల అక్కడ నుంచి డైరెక్ట్ అదే రోజు 4వ తేదీ సాయంత్రం 11 గంటలకి సంజయ్ జాయిన్ చేశాను. ఇటీవల GOMS నెంబర్ 5కు విరుద్ధంగా నిర్వహించిన గ్రామ వ్యవసాయ సిరికల్చర్ అసిస్టెంట్ల బదిలీలను వెంటనే రద్దు చేయాలని పలువురు బాధిత గ్రామ వ్యవసాయ సిరికల్చర్ అసిస్టెంట్లు వాపోయారు. ఈ మేరకు బాధిత గ్రామ వ్యవసాయ సిరికల్చర్ అసిస్టెంట్లు సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన గ్రామ వ్యవసాయ సిరికల్చర్ అసిస్టెంట్ల బదిలీల కౌన్సిలింగ్లో అధికారులు తమ ర్యాంక్, మెరిట్, స్పౌజ్, మెడికల్ గ్రౌండ్స్, ప్రిఫరెన్షియల్ కేటగిరీలను ప్రాతిపదికగా తీసుకోకుండా ఏకపక్షంగా బదిలీలను చేపట్టనున్నారని ఆరోపించారు.
కౌన్సిలింగ్కు ముందు అధికారులు తమ మెరిట్ జాబితాను చూపకనే నియమ నిబంధనలకు విరుద్ధంగా బదిలీల ప్రక్రియను ముగించేశారని వాపోయారు. కనీసం తమ అభ్యర్థన బదిలీలను సైతం తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే క్రమంలో తాము ఇచ్చిన ఆప్షన్స్కు వ్యతిరేకంగా ఖాళీలను కేటాయిస్తూ తమకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా చిన్నపిల్లల తల్లులు, గర్భిణీ మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. సంబంధిత అంశాలపై అధికారులను ప్రశ్నిస్తే మెరిట్ జాబితాను జిల్లా కలెక్టర్కు నివేదించామని, ఇందులో తమకు ఎటువంటి ప్రమేయం లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు ఆరోపించారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. న్యాయం జరగాలి, మా అమ్మాయికి కూడా న్యాయం జరగాలి, ఉండే వాళ్ళకంతా న్యాయం జరగాలి. వాళ్ళందరినీ మరీ మేము 5 గంటల వరకు వెయిట్ చేస్తాము. సార్ను మరీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎక్కడ మీరు ర్యాంక్ వెయిట్ చేయండి. వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చినా ఆ ర్యాంక్ ప్రకారం ఏ డిస్టిక్ లో వచ్చినా వెళ్ళిపోతారు వాళ్ళు. అయినా 2-3 ర్యాంక్ వచ్చిన వాళ్ళని దూరంగా వేసేవాళ్ళు దగ్గర వేసేవాళ్ళు దూరంగా వేశారు. ఇది చాలా అన్యాయం అనేసి మేము సార్ దగ్గరికి వచ్చాము, న్యాయం జరుగుతుందని. మేము కలెక్టర్ గారిని మరీ రిక్వెస్ట్ చేస్తున్నాము, మాకు న్యాయం జరగాలని. చాలా మంది బాలింతలు ఉండారు, అమ్మాయిలు ప్రెగ్నెన్సీ ఉండారు, 9 నెలలు 8 నెలలు కడుపు వేసుకొని బస్సుల్లో పోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. అది మీకు తెలుసు, ఒక జెంట్స్ గా మీకు తెలుసు. ఆడవాళ్ళ ప్రాబ్లం అర్థం చేసుకొని వాళ్ళందరికీ న్యాయం చేయాలని మరీ కోరుతున్నాము. మేము 5 వరకు కూడా వెయిట్ చేస్తాము. మాకు మళ్ళీ కౌన్సిలింగ్ జరిపించాలి. ర్యాంక్ వేజ్గా ఎక్కడ వేసినా మేము వెళ్తాం. రికమెండేషన్ అందరూ డబ్బు తీసుకున్నారు. తర్వాత వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళ ఎవరికి తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రికమెండేషన్ చేసుకొని రెడ్లకు క్యాస్ట్ పరంగా చాలా పోయినాయి పోస్టులు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి, మాజీ డీజీపీ ఆర్పి ఠాకూర్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రియాగారు మరియు మనోజ్ కుమార్ గారు ఊరు సంఘం శ్రీవారి ప్రధాన కేంద్రం వద్దకు వచ్చి శ్రీనివాసులు వీరిని కలవలసిందిగా కోరుతున్నాము. తిమ్మన్న గౌరావులు ఊరు బలారి నీ వెలిగరేణు ದೇವಸ್ಥಾನ ಗಿರುವಿಡುವ ಪ್ರಧಾನ ಕೇಂದ್ರ ಅಂತರ ಬರಬೇಕು. ಇಲ್ಲಿ ನಿಮ್ಮ ಯರ್ರಿಸ್ವಾಮಿ ಅವರು ಕಾಯುತ್ತಿದ್ದಾರೆ. ತಿಮ್ಮಣ್ಣ ಗೌಡ ಅವರು ಊರು ಬಲಾರಿ నీ వెలిగರೇಣು ದೇವಸ್ಥಾನ ಗಿರುವಿಡುವ ಪ್ರಧಾನ ಕೇಂದ್ರ ಅಂತರ ಬರಬೇಕು. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.